రాజధాని అమరావతిని మళ్లీ ప్రారంభించవలసింది మీరేని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రోడ్లు కూడా మీరు చూడండి, స్ట్రైట్ రోడ్లు ఇవి. సింధు నాగరికతలో విన్నాం గ్రిడ్ రోడ్లు ఉంటాయని, గ్రిడ్ తరహా రోడ్లని. వాస్తు కూడా బ్రహ్మాండమైన వాస్తు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది వన్ సైడ్గా అన్స్టాపబుల్ అని. ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం. అందుకే ఈరోజు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం మొట్టమొదటిసారిగా మన అమరావతిలో చేస్తున్నాం ఎల్లుండు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకు తీసుకుపోయి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు అన్నిటికీ టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. ఒక పక్క నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకొక పక్క బీజేపీ మన నరేంద్ర మోడీ గారు కానీ, మా ముగ్గురి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యలన్నీ పరిష్కారం కావాలి, మీ జీవితాలు బాగుపడాలని ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేసేది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత 2047 ఇక్కడ ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు అనే నేను రాజధానికి సంకల్పం చేశాను అమరావతిగా. ఆ సంకల్పాన్ని అనునిత్యం ఫాలో చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. 2047కి ఈ అమరావతి రాజధాని నెక్స్ట్ స్థాయికి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ అనే నేను పూర్తిగా సహకరించి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి రాష్ట్రానికి ఒక చరిత్ర తిరగ రాయబోతున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ అనే నేను ప్రధానమంత్రిగా మనకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఊహించినటువంటి ప్రగతికి మనం నాంది పలికాం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను, మీరు కూడా అనే నేనే, మీకు ఒక పేరుంది, అనే నేను అనే పేరు పెట్టుకొని వికసిత్ భారత్ వస్తుంది 2047, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది 2047కి. మరి మీరు ఎక్కడుంటారు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను, మీరు కూడా ఏం చేయాలంటే ఒక చేత్తో నేషనల్ జాతీయ జెండా, హృదయంలో పవిత్ర సంకల్పం, అజెండా, మీ అజెండా మీరు సంకల్పం చేయాలి. మాటలు చెప్తే లాభం లేదు. మీరేం కావాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉండే వ్యక్తి అయినా ఏమి కావాలి అనుకుంటున్నారో ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం గుర్తు రావడానికి పిల్లలకు ఒక కార్యక్రమం చేశాం మేము. స్కూల్లో గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ఒక చెట్టు పెట్టమన్నాం. ఆ చెట్టు పెట్టి ఎవ్రీడే నీళ్లు పోయమన్నాం. ఆ చెట్టును చూసుకొని నీ సంకల్పాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోమన్నాం, పునరుద్ధరించుకోమన్నాం. 2 కూడా ప్యారలల్గా తీసుకుపోమన్నాం. 6 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ల తర్వాత బయట వెళ్తే
ఆ చెట్టు ఇంకొకరిని దత్తత తీసుకోమన్నాం. అక్కడి నుంచి ఆ చెట్టు పెంచే బాధ్యత ఇంకొకరికి వస్తుంది. చెట్టు శాశ్వతం. కొంతమంది వ్యక్తులు బయట పోవచ్చు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఆక్సిజన్ పిలుస్తున్నారా? పీలుస్తున్నామని చేతులు పైకెత్తండి. పీల్చకపోతే మేము పీల్చడం లేదు, మాకు ఆక్సిజన్ అవసరం లేదని చేతులు పైకెత్తండి. వాళ్ళ కసం ముక్కు మూసుకోమన్నాం. ఏమవుతారో చూద్దాం. అయితే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. మీరేం చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేయాలి. చెట్టు కావాలి. మీరు మాత్రం చెట్లు పెట్టరు, చెట్లు నరుకుతారు. ఎట్లా? అందుకే నేను ఒక పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇంట్లో కానీ, మీ ఆఫీసులో కానీ, మీ పొలంలో కానీ ఒక చెట్టు పెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి. ఆ చెట్టును పెంచాలి. ఆగస్టు 15న మీరు ఒక సంకల్పం చేస్తారు. ఆ సంకల్పం మీ గుండెలో పెట్టుకుంటారు జ్ఞాపకానికి. ఇంకొక పక్క జాతీయ జెండా చేతిలో పెట్టుకుంటారు. స్ఫూర్తి, జాతీయ స్ఫూర్తి. మీరు చేసేది ఒక సంకల్పం కోసం పనిచేస్తారు. ఆ చెట్టును చూస్తారు, మళ్ళా గుర్తు చేసుకుంటారు, రీఎన్ఫోర్స్ చేస్తారు. మామూలుగా పుట్టిన వ్యక్తులు ఈరోజు అసాధారణమైన శక్తులుగా తయారయ్యారు. ఈరోజు మీరు చూడండి, నేను అనే ద్రౌపది ముర్ము ఏంటి ఆవిడ? ఎన్ని కష్టాలు అనుభవించింది, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నది. ఇంకొక పక్క ఒక పేద కుటుంబంలో పుట్టింది, కష్టపడి చదువుకున్నది. రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి వస్తే ఒరిస్సాలో మంత్రి అయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ అయింది. అక్కడి నుంచి ఈరోజు దేశ అధ్యక్షురాలుగా మన యొక్క హక్కులను కాపాడే రాజ్యాంగానికి పరిరక్షకురాలుగా తయారైందంటే అది ఇండియాలో ఉండే అవకాశాలు. అందరికీ ఒకే ఓటు. కోటీశ్వరుడికి ఓటే, ముఖ్యమంత్రికి ఓటే, ప్రధానమంత్రికి ఒక ఓటే. ఆ ఓటే ఆయుధం. మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఎన్టీ రామారావు అనే నేను, అబ్దుల్ కలాం అనే నేను, లేకపోతే నరేంద్ర మోడీ అనే నేను, మీరు కూడా ఒకసారి అనుకోండి అని నేను. మీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మీరు సంకల్పాన్ని చేసి మీరు అనునిత్యంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గాలు వెతికితే అది జయప్రదం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం ఈ రోజటి నుంచి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. మొన్నటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరికీ